హైవ్యూస్ మార్నింగ్ మన క్యాటలిస్ట్ సస్పెక్ట్ ఛానల్కి వీడియో ఇచ్చా. ఏమని ఈ రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, తర్వాత మంచు లక్ష్మి, శ్రీముఖి, వర్ష, ఇందులో రమ్మీ గేమ్ని ఎంకరేజ్ చేసినట్టు కొంతమంది, ఆన్లైన్ బెట్టింగ్లు లైక్ అవి ఎంకరేజ్ చేసినట్టు కొంతమంది. మార్నింగ్ కొన్ని మిస్ అయ్యా. అయ్యో బాబోయ్, మంచోడు అంటే మంచం అంతా ఇది కంపు కంపు చేశాడు అన్నట్టు. మంచోడు అంటే మంచం మీదకి ఎక్క, దట్ మీన్స్ ఇంటికి సంబంధించి పైకి ఎక్కటం అంటారులే, మొత్తం పెంగులు పగలగొట్టాడు అన్నట్టు. సంథింగ్ దట్ ఈవేళ సామెతలు ఉంటాయి. ప్రణీత ఈమె సంవత్సరం మన మధ్యలో చాలాసార్లు మాట్లాడు, కరోనా సమయంలో ఎవరికి ఎలా హెల్ప్ చేసింది, ఫుడ్ ఎలా సప్లై చేసింది, అండ్ ఏదైనా మంచి అంశాల గురించి, మన కల్చర్ గురించి, భర్త పాదాలకు దండం పెడతాం గురించి. అరే మంచి అమ్మారా అనుకున్నాను. ఏంది మంచి అమ్మాయి, ఆమె కూడా ప్రమోట్ చేసినట్టు బెట్టింగ్ యాప్స్. తర్వాత అనన్య నాగల్ల, తెలంగాణ అమ్మాయి, ఇప్పుడిప్పుడే మంచి స్టార్ అవుతుంది, మంచి నటీమని నో డౌట్. మొన్న తెలంగాణ గవర్నమెంట్కి, ఏపీ గవర్నమెంట్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ఆమె దగ్గర ఉన్న డబ్బులని 1,00,000 2 లక్షల పాపం ఎంత ఇచ్చింది. ఎంత మంచి అమ్మాయి అనుకున్నాం. ఏంటంటే ఆ పిచ్చి పిల్ల కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంట. ఇక శ్రీముఖి, హర్షన, విష్ణుప్రియ, రీతు చౌదరి, ఇక వీళ్ళంతా ఉండనే ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా పెట్టాను చూడండి. వీళ్ళల్లో మంచి ఒపీనియన్ ఉందరా అనుకున్న వాళ్ళు కూడా ఉండేసరికి నాకు అనిపిస్తుంది, డబ్బు కోసం ఇంత దరిద్రమా, ఇంత దారుణమా. ఐఎమ్ షూర్ అండి, నేను అనుకోవటం ఏం కాదండి చేయొచ్చు అని చెప్పి చేయించాలనిపిస్తుంది ఒకళ్ళిద్దరి చేత. మిగతా వాళ్ళు వచ్చేసి ఏం కాదు తర్వాత చూసుకుందాలే, మీరు చూసుకుంటారు కదా అని చేసినట్టు కొంతమంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, దానికి ఒక లెటర్ రాస్తున్నారు. బయట ఏదో కొంచెం పేరు రాగానే ఏది మీద ప్రమోట్ చేస్తే ఇండస్ట్రీ ఊరుకోదు. తర్వాత యూట్యూబ్లో స్టార్లుగా నా జనాలు వాళ్ళు మీ వెనకున్నారనో, సబ్స్క్రైబ్ పెరిగారనో ఇష్టమైన చేసుకుంటా పోతే ఇండస్ట్రీ ఊరుకోదు, పోలీసులు ఊరుకోరు, ఇప్పుడు ఈ సొసైటీ ఊరుకోదు. ఇక నుంచి అన్నా జాగ్రత్త పడండి అని చెప్పేసి ఆ వేలో. అండ్ సిరి హనుమంతు, ఆ అమ్మాయి పాపము వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఫస్ట్ న్యూస్ ఛానల్స్ వచ్చేసి, ఆ తర్వాత వచ్చేసి సీరియల్స్ అవి చేసుకుంటూ, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ అవి ఎదిగింది, కష్టపడింది. బట్ ఆ అమ్మాయి కూడా బెట్టింగ్ యాప్లు అంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అలీ భార్య, ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందంటే, రీసెంట్గా ఆపిందంట. ఆమె తీన్మార్ సావిత్రి ఎవరు, ఆమె కూడా చేసిందంటే, మరి ఈ మధ్య ఆపింది లేదు మనకు తెలియదు. వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది యూట్యూబర్లు ఉన్నారు. సో ఎవరైతే బయట నుంచి ఫెమిలియర్గా ఉన్నారో వాళ్ళ పేర్లు వెళ్తున్నాయి పోలీస్ స్టేషన్లకి, ఎవరొకరు వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. బట్ చాలామంది ఇంకా సైలెంట్గానే ఉన్నారు, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకుంటా తిరుగుతూ ఉన్నారంట. మీకు తెలిసి ఈ బెట్టింగ్లో ప్రమోట్ చేసిన ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా ఇందా చెప్పాను మా వీడియోలో క్లియర్గా పోలీసులకి ట్యాగ్ చేసేసి ఆ వీడియో ఏదైతే ప్రమోట్ చేసిందో పెట్టేసేయండి. మెయిన్ ఇక్కడ కొంతమంది అంటున్నట్టుగా వీళ్ళని ఏం చేయలేరు, లోపల ఏర్లే అంటున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను, లోపల అయితే తర్వాత సంగతి. మీకు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు, ఎక్కడ కలిశారు, షూటింగ్ ఎక్కడ జరిగింది, అన్నింటికి మించి మీకు డబ్బు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇది కావాలి. సరే మీలో చాలామంది అంటున్నట్టుగానే అరెస్ట్ చేయరు, సెలబ్రిటీలు కదా వదిలేస్తారు, అలాగే అనుకుందాం. బట్ ఎక్కడి నుంచి మీకు డబ్బు వచ్చింది, మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, చాలు. అది ఆ లింక్ దొరికితే చాలు. ఇంకా ఈ తిమ్మింగ్రాలకు సంబంధించి మహాసముద్రంలో ఉన్నటువంటి ఆ బెట్టింగ్ మాఫియా మొత్తం బయటకు వస్తుంది అన్నమాట. అవునా కాదా? కింద కామెంట్లో తెలియచేయండి.